నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ రోజు నుండి ప్రతి సోమవారం మండల, డివిజన్, మున్సిపల్ స్థాయిలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం. కలెక్టర్ నాగలక్ష్మి ప్రకటన. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉచిత కంటి వైద్య శిబిరం. మెడికల్ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న ఎమ్మెల్యే నజీర్. నగరపాలక సంస్థ పరిధిలో త్వరలోనే స్ట్రీట్ వెండింగ్ జోన్లు ఏర్పాటు. కమిషనర్ పులి శ్రీనివాసులు వెల్లడి. ఉత్సాహంగా ముగిసిన వివిఐటి బాలోత్సవ్. వివిధ అంశాలలో సత్తా చాటిన చిన్నారులు. విజేతలకు బహుమతుల ప్రదానం. ఈ రోజు నుండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం మండల, డివిజన్, మున్సిపల్ స్థాయిలో నిర్వహించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ నాగలక్ష్మి ఓ ప్రకటన విడుదల చేశారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల, డివిజన్, మున్సిపల్ కార్యాలయాల్లో సమర్పించవచ్చునన్నారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ శంకర కంటి వైద్యశాల, జిల్లా అంధత్వ నివారణ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో పొన్నూరు రోడ్లోని అంజుమన్ స్కూల్లో ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించారు. స్థానికులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి శస్త్రచికిత్సలు, కళ్లజోళ్లు అందిస్తారని ఎమ్మెల్యే నసీర్ తెలిపారు. ఇలాంటి మెడికల్ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ శంకుర శ్రీనివాస్, టీడీపీ నేతలు పద్మావతి, కొండలు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పేద మధ్యతరగతి ప్రజలకు మరింత సేవ చేయాలనే ఆలోచనతో శంకర్ కంటి ఆసుపత్రి, జిల్లా అంధత్వ నివారణ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత కంటి పరీక్షల క్యాంపును నిర్వహించడం జరుగుతూ ఉంది. చాలామంది ముందుగా 2 రోజుల ముందే అనౌన్స్మెంట్ చేయడంతో వందలాది మంది ఈ క్యాంప్ని సందర్శించడం, వారికి కావలసినటువంటి రక్త పరీక్షలతో పాటు అనేక రకాలుగా కంటి పరీక్షలు కూడా చేయించుకొని వారికి ఎటువంటి ఇబ్బందులున్నా కూడా వాటిని రేపటి నుంచి ఆపరేషన్లు కానీ, వారికి అవసరమైనటువంటి కళ్ళజోళ్లు కానీ, ట్రీట్మెంట్ కానీ, మెడిసిన్ కానీ అందుబాటులో పెట్టు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 40 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శంకర్ కంటి ఆసుపత్రి జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి కంటి ఆసుపత్రి. అటువంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా సంతోషం. చెల్లమయ్య సత్రం ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఉచిత వసతి గృహం నిర్మించడం అభినందనీయమని ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ తెలిపారు. సుమారు 60 మంది విద్యార్థులకు సకల వసతి సౌకర్యాలు కల్పించడం గొప్ప విషయమన్నారు. గుంటూరు చలమయ్య సత్రం ఆధ్వర్యంలో 1,10,00,000తో నూతనంగా నిర్మించిన విద్యార్థుల వసతి భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గుంటూరు చలమయ్య సత్రంకు 100 ఏళ్ల చరిత్ర ఉందని అన్నారు. ఈ సత్రం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు చలమయ్య సత్రం ఫౌండర్, ట్రస్టీ గుంటూరు సత్యనారాయణ, సభ్యులు మాజటి హరిశేఖర పూర్ణప్రసాద్, టి రాంబాబు, కార్పొరేటర్ బాబు, కొనకళ్ల సత్యనారాయణ, కొత్తూరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి హాస్టల్ని శిథిలావస్థలో ఉంటే దాతల సహకారంతో పూర్తి స్థాయిలో ఈరోజు ఒక మంచి అకామిడేషన్ని ఏర్పాటు చేసి 60 మందికి ఉచితంగా, ఎటువంటి ₹1 కూడా ఫీజు లేకుండా ఉచితంగా వాళ్ళందరికీ కూడా హాస్టల్ వసతిని ఏర్పాటు చేసుకొని వాళ్ళందరూ కూడా ఉన్నత విద్య కోసం వాళ్ళకి దోహదపడేటువంటి కార్యక్రమాన్ని చలమయ్య స్కూల్ బాపూజీ సత్రం ఆధ్వర్యంలో తీసుకోవడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే మేమందరం కూడా చూస్తూ ఉన్నాం, వందలాది మంది, వేలాది మంది ధనవంతులు ఉన్నటువంటి ప్రాంతంలో విద్యార్థుల కోసం ఇటువంటి మంచి ఆలోచన చేసి ఒక ప్రణాళికబద్ధంగా హాస్టల్ని రూపకల్పన చేసి దానికి కావాల్సినటువంటి ఏదైతే కిచెన్తో పాటు వాళ్ళకి కావాల్సినటువంటి లాండ్రీ ఫెసిలిటీస్తో పాటు ఆర్ఓ ప్లాంట్తో పాటు ఒక హైఫై అకామిడేషన్ ఏర్పాటు చేసి విద్యార్థులకు సదుపాయం కల్పించడం చాలా గొప్ప విషయం. కమిషనర్ పులి శ్రీనివాసులు అమరావతి రోడ్లో పలు ప్రాంతాల్లో వీధి వ్యాపారులకు అనుగుణంగా స్ట్రీట్ వెండింగ్ జోన్లు ఏర్పాటుకు పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్, ప్రజారోగ్య అధికారులతో కలిసి పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై తగు ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ
నగరపాలక సంస్థ పరిధిలో క్షేత్రస్థాయిలో వాస్తవంగా వీధి వ్యాపారం చేసుకునే వారికి అండగా ఉంటామని, వారికి వెండింగ్ జోన్ల ఏర్పాటు వేగంగా చేపట్టడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీధి వ్యాపారాల పేరుతో రోడ్లు, రైళ్లు ఆక్రమణ చేస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగించడానికి వీలు లేదన్నారు. అమరావతి రోడ్లో వెండింగ్ జోన్ల ఏర్పాటుకు గుర్తించిన ప్రాంతాలను పట్టణ ప్రణాళిక అధికారులు సర్వే చేసి ఆయా ప్రాంతాల్లో ఎన్ని బండ్లు ఏర్పాటు చేయవచ్చు, పార్కింగ్లను పరిశీలించి సోమవారానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం వీధి వ్యాపారులతో కమిషనర్ మాట్లాడుతూ త్వరలో ఏర్పాటు చేయనున్న వెండింగ్ జోన్లలో స్థల కేటాయింపు చేస్తామన్నారు. రోడ్ల మీద, రైళ్ల మీద అడ్డుగా వ్యాపారులు బండ్లు ఉంటే స్వచ్ఛందంగా తొలగించాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. పర్యటనలో కార్పొరేటర్ ఎన్ బాలాజీ, ఈఈ కోటేశ్వరరావు, ఏసీపీ రెహమాన్, డిఈ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. వీవీఐటీ బాలోత్సవ్ 2024 కార్యక్రమాలు ఘనంగా ముగిశాయి. 3 రోజుల పాటు వైభవంగా జరిగిన ప్రపంచ తెలుగు బాలల పండుగ వీవీఐటీ బాలోత్సవ్ 2024 వేడుకలు బాలబాలికల తీపి గుర్తులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధురానుభూతుల మధ్య ఘనంగా ముగిశాయి. వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 3 రోజుల పాటు కన్నుల పండుగగా జరిగిన ఈ వేడుకలకు దేశవ్యాప్తంగా వందలాది మంది పాఠశాలల నుండి వేలాది మంది విద్యార్థులు పోటీలలో పాల్గొనగా 3 రోజుల పాటు 25,000 మంది ప్రేక్షకులు ఈ వేడుకకు హాజరయ్యారు. 20 అంశాలు 61 విభాగాలుగా జరిగిన ఈ పోటీలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలతో పాటుగా 2 ప్రత్యేక బహుమతులను పోటీదారులకు అందించారు. ముఖ్య అతిథి వాసిరెడ్డి విక్రాంత్ మాట్లాడుతూ గుంటూరు ఘనతలో వీవీఐటీ కూడా చేరుతుందని పొగిడారు. వీవీఐటీ చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ మాట్లాడుతూ విద్యార్థులు, అధ్యాపకేతర సమిష్టి కృషితో ఈ కార్యక్రమం విజయవంతమైందని అన్నారు. చిన్నారులు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం వినూత్న ప్రదర్శనలతో ఆకట్టుకున్నారని పేర్కొన్నారు. వచ్చే సంవత్సరం అదేవిధంగా ఉత్సాహంతో బాలోత్సవ్కు హాజరవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాగార్జున సిమెంట్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వాసిరెడ్డి విక్రాంత్ పాల్గొన్నారు. ఇంతమంది పిల్లలు వచ్చి ఒకరి మించి ఒకరు పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నారు. మాకు అంటే ఎక్కడో క్రెడిట్ తీసుకుందామని ఉంది. లాస్ట్ ఇయర్ మీద ఈ పర్ఫార్మెన్స్లు ఇప్పుడు బెటర్గా ఉన్నాయి అంటే వాళ్ళు ఇలాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఇంకా బెటర్ అవుతున్నారో అని ఉంది. దానికి చాలా సంతోషంగా ఉంది మాకు. ఇదంతా కాకుండా మాకు కాలేజ్ పిల్లలు 1000 మంది ఈ 3 రోజులు కాదు, దీని ముందు ప్రిపరేషన్ దగ్గర నుంచి డే అండ్ నైట్స్ పనిచేస్తా వాళ్ళు ఎప్పుడు నవ్వుతోటి వచ్చిన వారు అందరినీ పలకరిస్తా వీళ్ళు మర్యాదలతో చంపేస్తున్నారో అని వచ్చిన గెస్టులందరూ చెప్పి వెళ్తున్నారు. సో మా కాలేజ్ పిల్లలు ఎంత బాగా తయారవడం కూడా చాలా సంతోషంగా ఉంది. చెప్తా ఉన్నారు మనకి ఈ టాలెంట్లు ఉండటం అనేది రేపు బిజినెస్లో కానీ ఏ రంగంలో ఉన్నా కూడా ఇంకా ముందుకెళ్ళడానికి ఎంతో ఉపయోగపడతాయనేది చెప్తా ఉన్నారు. నాకు గట్టి నమ్మకం ఉంది. అది విక్రాంత్ గారు ఇన్ లైఫ్ కనపడింది కాబట్టి పిల్లలు ఇంకా నమ్మటానికి ఆయనే చెప్పారు. అది మాకు నమ్మకం ఉంది. అలానే జరుగుద్ది అనుకుంటున్నాం. అంతరించిపోతున్న తెలుగు కళలు వాటన్నిటినీ నిలబెట్టడానికి ఈ ప్రయత్నం వీవీఐటీ చేసిన ప్రయత్నం చాలా చాలా గొప్పగా ఉంది. నేను కూడా ఇంతగా ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా ఇంత గొప్పగా చేస్తున్నారు పిల్లలు అని అనుకోలేదు. ఒక బోర్డర్ వేయాలి, ఒక రంగులు వేయాలి, ఒక ఫ్లోరింగ్ వేయాలి, అందంగా కనపడాలి కదా. కష్టం ఇది అమ్మాలి అంటే, ప్రపంచంలో పోటీ పడాలి అంటే అందంగా ఉండాలి. ఏ వస్తువు అయినా అందంగా, డిజైన్ అందంగా ఉండాలి. ఆ డిజైన్ అందంగా ఉండాలి అంటే మీ క్రియేటివ్ మైండ్ ఉండాలి. ఒక రకమైన ఈస్థెటిక్ మైండ్ అంటారు, అంటే ఒక ఉన్నతంగా చక్కగా కనపడేటట్టు చేసే ఎబిలిటీ ఉండాలి. అవన్నీ మనకి కళల ద్వారా అవలబడతాయని నా గట్టి నమ్మకం. అదే నేను పిల్లలందరికీ ఇవాళ చెప్పాను. పేదలు తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రతి సచివాలయంలో అప్లికేషన్లు ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ సూచించారు. ఈ నెల 18 నుంచి 26వ తేదీ వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సిపిఐ కార్యాలయాల్లో అర్జీలు రాసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. గత ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించింది కానీ నిర్మాణాలు చేయలేదని విమర్శించారు. గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వాలని, పెరిగినటువంటి ఇటుక, సిమెంటు ధరల రీత్యా కట్టుబడి కింద 5 లక్షల రూపాయలు ఇవ్వాలని సిపిఐగా అన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా అర్జీలు పూర్తి చేసేటటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది, అనేక చోట్ల ఇళ్ళు కట్టలేదు. అలాగే కొన్ని చోట్ల
కుంటలుగా మురికి కూపాలుగా మారిపోయి ఉన్నాయి, కట్టుబడి కట్టలేదు. అలాంటి వాళ్ళకి ఇల్లు స్థలం లేనటువంటి నిరుపేదలకి కొత్త వాళ్ళకి కూడా అప్లికేషన్లు సిపిఐ నాయకులు కార్యకర్తలు జిల్లా వ్యాప్తంగా గుంటూరు నగరంలో అప్లికేషన్లు పూర్తి చేసి ఈ నెల 23న రాష్ట్ర స్థాయి బీసీ మహాసభ కర్నూలులో జరగనుంది. బీసీలకు చట్టసభల్లో సముచిత స్థానం కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం నాయకులు అంగిరేకుల వరప్రసాద్, నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. బీసీ కుల సంఘాలు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. చట్టసభలో బీసీ రిజర్వేషన్లు సాధించుకోవడమే లక్ష్యంగా వై నాగేశ్వరరావు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఈ నెల 23వ తేదీన కర్నూలులో బీసీ మహాసభ నిర్వహిస్తున్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా వెల్లడిస్తా ఉన్నాం. మేము ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి ఏదైతే చట్టసభలో బీసీ రిజర్వేషన్ల కోసం చేసినటువంటి తీర్మానాన్ని స్వాగతిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తూ ఆ యొక్క తీర్మానాన్ని రేపు అసెంబ్లీలో జరిగేటువంటి ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర మంత్రి మండలికి, పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తాం. జనాభా నిష్పత్తిలో అత్యధిక శాతం ఉన్న బీసీలకి మొదటి నుంచి రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, విద్యాపరంగా కానీ మరి అనేక విధాలుగా అన్యాయానికి గురవుతూ ఉన్నారు. వాటన్నిటినీ మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం పోరాటం మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న పెద్దలందరి ఆధ్వర్యంలో మరి పోరాటాలు చేసుకుంటా రావడం జరిగింది. ఆ పోరాటాల ఫలితమే విద్యలో కొద్దిగా సమానత్వాన్ని తీసుకొని రావడం జరిగింది. 320 మందితో భారీగా సత్యనారాయణ స్వామి వ్రతాలు గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగాయి. అన్నవరం, సింహాచలం దేవస్థానాల నుంచి వచ్చిన అర్చకులచే సామూహిక సత్యజీవని వ్రతాలు నిర్వహించామని దేవస్థానం చైర్మన్ ఆంజనేయులు తెలిపారు. అమరావతి రోడ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. వ్రతంలో కూర్చున్న జంటలకు అన్నవరం నుంచి సత్యజీవని ప్రసాదాలు తెప్పించి ఇచ్చామని తెలిపారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల సహకారంతోనే ఈ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు విష్ణువర్ధన్, శివారెడ్డి, కూర్నాలవారి వెంకట సతీష్, అనిల్ పాల్గొన్నారు. మేము మొదట ఏదో ఒక 50 మందికి సత్యానందం చేద్దాం అనుకున్నాం. దాదాపు 3250 మంది సత్యానందంలో కూర్చున్నారు. దాని తగ్గట్టు పీఠాధిపతుల్ని, అంతేకాదు అన్నవరం నుంచి ప్రసాదము, అన్నవరం నుంచి బ్రాహ్మణులు, అంటే సింహాచలం నుంచి బ్రాహ్మణులు, అలానే 2 తిరుపతి దేవస్థానంలో ట్రైనింగ్ పొందే బ్రాహ్మణులు వచ్చారు. మన బ్రాహ్మణులు, గుడి బ్రాహ్మణులు 9 మంది ఉన్నారు. ఇది ఈ విధంగా జరగటానికి జరుగుతున్నదంటే మేమేం చేయలేదు. స్వామి అండదండలతోటి ఈరోజు ఇంత ఘనంగా జరగడానికి కారణం మేమేం కాదు, ఎదుటి వాళ్ళు, భక్తులు, కార్యకర్తలు. వెంకటేశ్వర దేవస్థానం గోరంట్ల సత్యనారాయణ వ్రతం మన అన్నవరం పురోహితులు వాళ్ళ సహకారంతో, అన్నవరం దేవస్థానం సహకారంతో ఇక్కడ సత్యనారాయణ వ్రతం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు విరివిగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎవరు అనుకోని విధంగా దాదాపుగా 1000, 1200 జంటలు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది మన సత్యనారాయణ వ్రతానికి. దానికి తగ్గట్టుగా ఇక్కడ దేవస్థానం కమిటీ చైర్మన్ ఆంజనేయులు గారు ఆధ్వర్యంలో చక్కగా అందరికీ ఏ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. పురోహితులందరూ కూడా చక్కగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అన్నవరం నుంచి ప్రసాదాలు కూడా తెప్పించి ఇక్కడ అందరికీ పంచడం జరుగుతుంది. భారత వికాస్ పరిషత్ సౌత్ రీజియన్ ఆధ్వర్యంలో 5 రాష్ట్రాల విద్యార్థులకు క్విజ్ పోటీలు గుంటూరులో నిర్వహించారు. అమరావతి రోడ్లోని హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్లో తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులకు క్విజ్ పోటీలు జరిగాయి. భారత్ కో జూన్ 2024 కార్యక్రమంలో భాగంగా క్విజ్ పోటీలు నిర్వహించామని గుంటూరు శాఖ ప్రెసిడెంట్ చలమయ్య తెలిపారు. ఈ పోటీల్లో విజేతలైన వారు జనవరి 19న లక్నోలో జరగబోయే నేషనల్ క్విజ్ పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో నేషనల్ వైస్ ప్రెసిడెంట్ సంపత్ కురీడియా, రీజనల్ ప్రెసిడెంట్ రాజన్ వలియేతన్, పురుషోత్తమ శాస్త్రి, రూప్చంద్ జైన్, రాజశేఖర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. భారత వికాస్ పరిషత్ అనే సంస్థ గుంటూరు బ్రాంచ్ ద్వారా హోస్ట్ చేయబడినటువంటి సౌత్ రీజన్ ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ నుంచి వచ్చినటువంటి పిల్లలు క్విజ్ కాంపిటీషన్ జరుగుతుంది. ఇందులో గెలిచినటువంటి వాళ్ళు ఆల్ ఇండియా లెవెల్లో జరిగే లక్నోలో జనవరి 19న జరిగేదానికి అర్హత సాధిస్తారు. ఈ కార్యక్రమం హిందూ కాలేజీ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో జరుగుతుంది. మాకు ఈ నేషనల్ లెవెల్ సంస్థ అయినటువంటి భారత వికాస్ పరిషత్ సంస్థ మాకు ఇవ్వటం అనేది చాలా గర్వంగా ఉంది. మేము చాలా చక్కగా ఏర్పాట్లు చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేము చేస్తున్నాము. పిల్లలలో చిన్నప్పటి నుంచే దేశభక్తి, సంస్కృతి, సాంప్రదాయాలు, భారతీయ విలువలు చెప్పటానికే ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమం 2001 నుంచి ఈ కార్యక్రమం దిగ్విజయంగా నడపబడుతూ ఉంది. ఇది బ్రాంచ్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, రీజనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నిర్వహించబడుతుంది. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గుంటూరులో అవగాహన కార్యక్రమం జరిగింది. బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓలో బ్రెయిన్ స్ట్రోక్ పై అవగాహన సభ నిర్వహించారు. ప్రస్తుత సమాజంలో ప్రతి 10 మందిలో ఒకరు బ్రెయిన్ స్ట్రోక్ కు గురవుతున్నారని న్యూరాలజిస్ట్ డాక్టర్ నటరాజ్ పేర్కొన్నారు. ప్రధానంగా షుగర్ వ్యాధి ఉన్నవారికి రక్తం చిక్కబడి స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. షుగర్ను కంట్రోల్ చేసుకుని మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం ద్వారా నరాల సమస్యలు, బ్రెయిన్ స్ట్రోక్ను నివారించవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో టి ధనుంజయ రెడ్డి, వల్లంరెడ్డి లక్ష్మణారెడ్డి, పావులూరి రమేష్, కె సతీష్, ఎన్ సాంశీరావు, సిహెచ్ శివాజీ, డాక్టర్ సేవాకుమార్ పాల్గొన్నారు. ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా ఈ షుగర్లో వచ్చే సమస్యలను నివారించాలనుకుంటున్నాను. ఈ షుగర్ ఎక్కువ కావడం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్లో రక్తం చిక్కదనం అయిపోయి రక్తం గడ్డగట్టే అవకాశం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఎక్కువగా 50 ఏళ్ళకు పైబడిన వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ కుటుంబ యజమాని అంటారు. సో బ్రెయిన్ స్ట్రోక్ వల్ల వాళ్ళు మంచాన్ని పడిపోయి, కాలు చేయి పడిపోయి, మాటలు రాక, ఇట్లాంటి సమస్యల వల్ల వాళ్ళు కుటుంబ పోషణ ఇబ్బంది అయిపోయి ఫ్యామిలీ ఇబ్బంది పడడం జరుగుతుంది అనమాట. దీంతో పాటుగా వెన్నుపూస కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాళ్ళు చేతులు కూడా స్వచ్ఛపడి తిమ్మిలు రావడము, కళ్ళు తిరిగి పడిపోవడం జరుగుతుంది అనమాట. ఈ షుగర్ మనం కంట్రోల్ చేసుకోగలిగితే బ్రెయిన్ స్ట్రోక్ని, తర్వాత వెన్నుపూస సమస్యల్ని, ఈ నరాల సమస్యలను కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఈ బ్రెయిన్లో రక్తం గడ్డగట్టినప్పుడు మనం 4 గంటల లోపల రాగలిగితే బ్రెయిన్ రక్తం కరిగించేది చాలా మందులు ఉన్నారనమాట. సో కరిగించడం వల్ల మామూలు ప్రవాహం జరిగిపోయి ఈ బ్రెయిన్ స్ట్రోక్ నుంచి మళ్ళీ మామూలు మనుషులు అవి మళ్ళీ మామూలు పని చేసుకోవడానికి అవకాశం. అమరావతి సాహితీ మిత్రుల ఆధ్వర్యంలో కవి సమ్మేళనం గుంటూరులో జరిగింది. బ్రాడీపేట ఎస్హెచ్ఓలో అమరావతి సాహితీ మిత్రులు ఆధ్వర్యంలో మినీ కవితలపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రజాక్ హుస్సేన్ రాసిన మణిపూసలు పుస్తక ఆవిష్కరణ జరిగింది. కవులను, కవితలను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం తోడ్పడుతుందని కృష్ణ సూర్యకుమార్ వెల్లడించారు. అనంతరం తెలుగు కావ్య మదనం వ్యవస్థాపకులు పూసపాటి కృష్ణ సూర్యకుమార్కు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రావి రంగారావు, పలువురు కవులు, రచయితలు పాల్గొన్నారు. మినీ కవితలకి ఆయన ఆద్యుడు. ఆయన మినీ కవితలను ఎలా రాయాలి, రాసినవి ఎలా స్పందించాలి. ప్రస్తుతం ఏంటంటే స్పందన కావాలి, మనకు పాఠకుల స్పందన కావాలి. పాఠకుల హృదయాలు చొచ్చుకుపోవాలంటే మినీ కవితలను ఏ విధంగా లోపల చేర్చాలి, అది ఒక ఇంజక్షన్ లాంటిది అనమాట. అందువల్ల ఆయన మినీ కవితల్లో నేర్పుతూ ఏ విధంగా రాయని చెప్పి చాలా చక్కగా ఆయన ఇస్తున్నారు. చాలా చక్కని ప్రేరణతో ఈ అమరావతి సాహితీ మిత్రులు అనేది సాహిత్య సంస్థ స్థాపించారు. చాలా చక్కగా ప్రతి 3వ ఆదివారం నాడు ఈ ప్రోగ్రాం నడుస్తున్నాయి. మంచి ప్రోగ్రాం నడుస్తున్నాయి. అందరూ సాహితీ మిత్రులు గుంటూరు పరిసర ప్రాంతంలో కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరూ ఉభయ రాష్ట్రాల నుంచి కూడా సాహితీ మిత్రులు ప్రతి 3వ ఆదివారం వచ్చేసి ఈ యొక్క సాహితీ కార్యక్రమం బ్రహ్మాండంగా చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు. మార్చి 2025లో జరగనున్న కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా తాను పోటీ చేయనున్నట్లు లగడపాటి వేణుగోపాల్ తెలియజేశారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న లగడపాటి తనను గెలిపిస్తే అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఉమ్మడి అభ్యర్థిగా ఒకళ్ళు, అలాగే పీడీఎఫ్ అభ్యర్థిగా ఒకరు పోటీ చేస్తూ ఉన్నారు. వాళ్ళు మనకన్నా పెద్దవారే. కానీ ఇన్ని రోజులు వాళ్ళు రాజకీయ రంగంలో ఉండి బాధ్యతల్లో ఉండి కానీ ఈ మండలిలో ఎన్నో సమస్యలను ప్రస్తావించకుండా వదిలిపెట్టారు. వాటిని అపరిష్కృతంగా ఉన్నాయి. దాదాపు మండలి ఏర్పడిన తర్వాత నిరుద్యోగ సమస్య అలాగే ఉంది, అలాగే వృద్ధుల సమస్యలు అలాగే ఉన్నాయి, తర్వాత అసంఘటిత కార్మికుల సమస్యలు అలాగే ఉన్నాయి,
కౌలు రైతులు ఎలా ఉన్నాయి, దాదాపు అందరి సమస్యలు అలాగే మిగిలిపోయి ఉన్నాయి. అందుకని నాకు స్కోప్ ఇచ్చింది అదేనమాట. ఈ సమస్యల పరిష్కారం కాకపోవడం మూలాన నేను ఎంటర్ అవ్వాలనుకున్నాను, నా వంతు పాత్రను పోషించడానికని మీకు తెలియజేస్తా ఉన్నాను. అలాగే నేను వెళ్ళి పర్యటన మార్గం మధ్యలో నాకు ఎంతోమంది కలిశారు, వాళ్ళ సమస్యలు కూడా చెప్పారు. చాలా బాధపడుతున్న సమస్యలు ఉన్నాయి, మీకు తెలుసోలేదు. అవగాహన సంస్థ కార్యాలయంలో ఊపిరితిత్తులు మరియు సీజనల్ వ్యాధులపై అవగాహన సభ జరిగింది. అరండల్పేటలోని అవగాహన కార్యాలయంలో కిమ్స్ శిఖరా హాస్పిటల్స్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ శ్రీదేవిచే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజల్లో వచ్చే దగ్గు, ఆయాసం, అలర్జీ, వారసత్వంగా వచ్చే ఊపిరితిత్తుల ఇబ్బందులు, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి లక్షణాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ శ్రీదేవి వివరించారు. ఈ కార్యక్రమంలో కె చంద్రశేఖర్, రామచంద్రరావు, డాక్టర్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. నిద్ర పట్టట్లేదు అసలు నాకు. ఉండుండి నిద్రలో ఒకేసారి గొడక ఆగిపోయినట్టు అయ్యి ఒకేసారి అమాంతంగా గాలి ఎక్కువ తీసుకుంటున్నారు, భయం వేస్తుంది, ఊపిరి ఆగిపోయినట్టు ఉంటుంది అని చెప్తారు. వాళ్ళని మనం డీప్గా అడుగుతూ ఉంటే మనకు ఓపిక వచ్చినప్పుడు ఆ పేషెంట్ని అడిగితే మరుసటి రోజు పొద్దున్నే లేవగానే వాళ్ళకి ఏంటంటే చికాకుగా అనిపించడం, నిద్ర ఫుల్గా డీప్ స్లీప్కి వెళ్ళినట్టు అనిపించడం, తల నొప్పిగా అనిపించడం, ఎక్కడ కూర్చుంటే అక్కడ టీవీ చూస్తూ ఉంటారు, నిద్రపోతారు వాళ్ళు, ఎవరైనా మాట్లాడుతూ ఉంటారు, నిద్రపోతారు వాళ్ళు. సో ఇలాగా ఉన్న వాళ్ళలో మనం ఈ స్లీప్ యాప్నియా, ఈ స్నోరింగ్ అనేది అప్పుడు మనకి. ఇప్పుడు పెద్ద వయసు వాళ్ళు మీరు ఇక్కడ ఒక 50-60 మెంబర్స్ ఉంటే కంపల్సరీ ఒక 20 మెంబర్స్ నైట్ నిద్రలో గురక పెడుతూ ఉంటారు. అది పర్వాలేదు. మీకు ఏంటంటే మరుసటి రోజు ఎవరికి డిస్టర్బెన్స్ రానంత వరకు, మరుసటి రోజు పొద్దున్నే మీకు ఫ్రెష్గా ఉన్నారు, మీ పని మీరు చేసుకోగలిగినంత వరకు మీకు దానికోసం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.